హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణారాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు మనం డే 15 215 డేస్ అయిపోయాయి ఫేజ్ 3. సో ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి 50 minutes ఫ్యాట్ బర్నింగ్ ఫుల్ కార్డియో అండ్ యాబ్స్ వర్కౌట్ అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా మసాలాగా 10 minutes ఆర్మ్స్ వర్కౌట్స్ విత్ మినిమల్ వెయిట్స్ చేసి చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దాము. చూడండి, వార్మప్స్ అలాగా చూసి ఫాలో అయిపోండి. సో వార్మప్స్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే మెయిన్ కోర్స్, అదే మెయిన్ వర్కౌట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో జంపింగ్ జాక్స్ కానీ లేదు అంటే మీ మోడిఫికేషన్ మీరు ఏమైనా చేసుకోవచ్చు. హై నీ జాక్స్ కానీ లేదంటే బట్ కిక్స్ ఏమైనా సరే చేయండి, మీ ఇష్టం. సో నేనైతే ఫస్ట్ హై నీ జాక్స్తోని స్టార్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం నీస్ ఎంతవరకు పైకి లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేస్తూ అలాగా జాక్స్ చేస్తూ ఉండండి. అట్ ది సేమ్ టైం బట్ కిక్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ప్లాంక్ పొజిషన్కి వెళ్ళిపోదాం. ఇంచ్ వార్మ్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, దెన్ టీ ప్లాంక్, రైట్ అండ్ లెఫ్ట్ అలాగా టీ ప్లాంక్ చేయాలి. నెక్స్ట్ టీ ప్లాంక్ చేసేటప్పుడు మీకు ఇంకా మోడిఫికేషన్ కావాలి అంటే వన్ లెగ్ ఫ్రంట్కి పెట్టి కూడా చేయొచ్చు. మళ్ళీ ఇంచ్ వార్మ్ చేసుకొని వెనక్కి రండి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అదర్ లెగ్ ఫ్రంట్కి పెట్టి టీ ప్లాంక్. ఇన్ కేస్ మీకు ఇది బాగా కష్టం అనిపిస్తే, లెగ్ ఫ్రంట్కి పెట్టి కష్టం అనిపిస్తే ఓన్లీ హ్యాండ్తో టీ ప్లాంక్ చేసినా పర్వాలేదు. లేదు అంటే ఇలాగా లెగ్ని కూడా ఫ్రంట్కి మూవ్ చేసి అలా కూడా చేయొచ్చు. మోడిఫికేషన్స్ మీరు ఈ హిట్స్లోని మీ అంతటి మీరు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. దానివల్ల ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. లెగ్ బాగా స్ట్రెచ్ చేయండి. ఎంత ఫ్రంట్కి వీలైతే అంత ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి చేస్తూనే ఉండండి. ఫస్ట్ లెఫ్ట్ అండ్ తర్వాత రైట్ అలా ఆల్టర్నేట్గా చేస్తూ వెళ్ళండి. మ్యాక్సిమం మీరు సైడ్కి స్ట్రెచ్ చేయాలి బాడీ అంతా. ఇంచ్ వార్మ్లో ఫ్రంట్కి వెళ్ళాలి, లెగ్ ముందుకు పెట్టాలి, టీ ప్లాంక్, మళ్ళీ లెగ్ వెనక్కి రావాలి, ఇంచ్ వార్మ్ చేసుకుంటూ రీచ్ అవ్వాలి పొజిషన్కి. హిట్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ బ్రేక్స్ ఉండవు. సో అలా ఫ్లోలో వెళ్ళిపోవాలి. రెస్ట్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. మహా అయితే హార్డ్లీ 10 seconds 15 seconds అంతే. కావాలంటే అలాగా కొంచెం వెళ్ళి వాటర్ సిప్ చేసి రావాలి, అంతేగాని ఎక్కువ వాటర్ కూడా తాగద్దు. సిప్ చేయాలి, రావాలి. సో హ్యాండ్ టు టో టచ్. ఫస్ట్ వన్ లెగ్ చేద్దాం, తర్వాత అదర్ లెగ్. మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వాలి లెగ్. కమ్, రీచ్ రీచ్ హెడ్ పై వరకు రీచ్ అవ్వాలి లెగ్. అట్లీస్ట్ షోల్డర్ లెంత్ అయినా సరే తేడానికి తీసుకురండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా జాగింగ్. వీటి వల్ల మంచి కార్డియో వర్కౌట్ అవుతుంది. ఓకే, మధ్యలో బ్రీత్స్ మాత్రమే తీసుకోవాలి మనం, ఎక్కువ రెస్ట్ అయితే తీసుకోకూడదు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్లాంక్ పొజిషన్కి వెళ్ళిపోయి మౌంటైన్ క్లైంబర్స్ చేద్దాం. గెట్ రెడీ. ఎస్, మౌంటైన్ క్లైంబర్స్. మీ మోడిఫికేషన్ చేసుకోండి. ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా, స్లోగా కావస్తే స్లోగా. ఇప్పుడు బర్పీస్ చేద్దాం. రెడీ? బర్పీ.
హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలి స్క్వాట్ లాగా, మళ్ళీ వెనక్కి. బర్పీ, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, స్క్వాట్, రీచ్ పొజిషన్. బర్పీ, స్క్వాట్, రీచ్. బర్పీ, స్క్వాట్, రీచ్. బర్పీ, స్క్వాట్, రీచ్. బర్పీ, స్క్వాట్, రీచ్. ఎస్, వి డిడ్ ఇట్. బ్రీత్ బాగా తీసుకోండి, చాలా ఆయాసం వస్తుంది. మీతో పాటు నేను కూడా చేస్తున్నాను. ఈ 50 minutes అదరగొట్టేద్దాం. కమాన్, స్క్వాట్, జంప్, స్క్వాట్, జాక్, స్క్వాట్, జాక్. జాక్ చేసినప్పుడు హ్యాండ్స్ వెనక్కి వెళ్ళాలి. జాక్, స్క్వాట్, జాక్. కమ్, డూ ఇట్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యాక్సిమం 10 చేయగలగాలి. 10 to 15 చేయగలిగితే సూపర్. జంపింగ్ జాక్స్ 10 to 15 చేయగలగాలి. ఎస్, వి డిడ్ ఇట్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్లాంక్ పొజిషన్కి రండి. పుషప్ చేయాలి. మళ్ళీ ఇంచువం చేసుకుంటూ వెనక్కి వచ్చి స్క్వాట్ పొజిషన్లో ఇలాగా సిట్టింగ్ ఉండాలి. మళ్ళీ పుషప్, సిట్, ఇంచువం చేసుకొని వెళ్ళి పుషప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి సిటప్. ఎస్, ఇంచువం, పుషప్, సిటప్, ఇంచువం, పుషప్, సిటప్. మీరు కూర్చునేటప్పుడు టోస్ మీదే మీరు బేస్ చేసుకోవాలి. కంప్లీట్ ఫుట్ మీద బేస్ చేసుకోవద్దు. ఓకే, నువ్వు జస్ట్ రిలాక్స్, కొంచెం రిలాక్స్ అయ్యి ఇలాగా మీ నీస్ మీద బేస్ చేసుకుంటూ లేచి పుషప్ చేసి టీ ప్లాంక్ చేయాలి. నీ పుషప్ చేసి మళ్ళీ సైడ్ ప్లాంక్. ఫస్ట్ రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్, అలా నీ పుషప్ చేయాలి. ప్లాంక్, సైడ్ ప్లాంక్, మళ్ళీ నీ పుషప్, సైడ్ ప్లాంక్. వెరీ గుడ్. కమాన్, నీ పుషప్. ఆర్మ్స్కి చాలా ప్రెషర్ ఉంటుంది. నాకు అలానే ఉంది. ఆ సోర్నెస్ ఉండాలి. ఉంటేనే మనకి ఆ ఏరియాస్ అన్నీ ఫ్యాట్ లాస్ అవ్వగలిగేది. నీ పుషప్, సైడ్ ప్లాంక్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. కమ్ ఆన్, వెరీ గుడ్ జాబ్. నీ పుషప్, సైడ్ ప్లాంక్. అస్సలు ఆగద్దు. వెరీ గుడ్ జాబ్. కమ్, మళ్ళీ సిటప్ పొజిషన్కి వచ్చి మళ్ళీ సేమ్ ఫ్రంట్కి వెళ్ళండి, పుషప్ చేయండి, మళ్ళీ బ్యాక్కి రీచ్ అవ్వాలి. సిటప్, ఫ్రంట్, పుషప్, బ్యాక్, సిట్, ఫ్రంట్, పుషప్, బ్యాక్, సిటప్, ఫ్రంట్, పుషప్, బ్యాక్, సిట్, ఫ్రంట్, పుషప్, బ్యాక్, సైడ్ ప్లాంక్. ఇప్పుడు నీ మీద మళ్ళీ పుషప్ చేసి సైడ్ ప్లాంక్. ఇందాక చేసినవే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. నీ పుషప్, సైడ్ ప్లాంక్. నీస్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అలా ఉన్నప్పుడే మీ నీ పెయిన్స్ కూడా బాగా తగ్గేది. ఆ పెయిన్స్ అన్నీ తగ్గిపోవాలి అంటే ఇలాంటివన్నీ చేయాలి. నీ పుషప్, సైడ్ ప్లాంక్. ఎస్, బ్రీత్ తీసుకోండి.
ఇప్పుడు వన్ లెగ్ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేస్తే రైట్ హ్యాండ్, రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్, అలా రేస్ చేస్తూ సూపర్ మ్యాన్ లాగా చేయాలి. ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్. చేస్తూనే ఉండండి. దీనివల్ల హిప్స్కి యాబ్స్కి చాలా మంచి వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం హార్డ్, బట్ ట్రై చేస్తే చాలా మంచిది. ఇలా లోపల నుంచి లెగ్ తీయాలి. వన్ లెగ్ లోపల నుంచి ఇంకో లెగ్ తీసి ఎల్బో టు నీ టచ్ చేయాలి. ట్యాప్ 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 ట్యాప్. మీరు ఇలా కనుక చేయలేకపోతే డైరెక్ట్గా ఎల్బో టు నీ ట్యాప్ సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్తో కూడా చేయండి. ట్యాప్ ట్యాప్ ట్యాప్. వెరీ గుడ్ జాబ్. నెక్స్ట్ మళ్ళీ మౌంటైన్ క్లైంబర్స్, కమ్ ఆన్. ఓకే, burpee, same, reach, burpee, reach, burpee, reach, burpee, reach, burpee, reach, burpee, reach, burpee, reach. వెరీ గుడ్ జాబ్. స్టాండింగ్ పొజిషన్కి వచ్చేద్దాం. ఇప్పుడు స్క్వాట్స్ చేద్దాం. స్క్వాట్ స్క్వాట్ రైజ్, స్క్వాట్ జాక్, స్క్వాట్ జాక్ చేస్తూనే ఉండండి. 10 to 15 చేయగలగాలి. కౌంట్ చేసుకుంటుండండి. 10 to 15 చేయాలి. నెక్స్ట్ జంపింగ్ జాక్స్. ఇమీడియట్గా స్టార్ట్ చేసేద్దాం. జంపింగ్ జాక్స్, కమ్ ఆన్. Jump, 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 jump. Jumping jacks, come on. Yes, very good. అలా బ్రీత్ తీసేసుకుంటే మళ్ళీ మంచివి చేసేద్దాం. మళ్ళీ స్క్వాట్స్ చేద్దాం. జంపింగ్ జాక్స్ చేయాలి, అన్నీ చేయాలి. బాగా ప్రిపేర్ అయిపోయి కావాలంటే వాటర్ సిప్ చేసి రండి. ఓకే, నౌ స్క్వాట్ చేసి లంజెస్ చేద్దాము. స్క్వాట్ చేసి ఇలా లంజ్. ఓకే కదా. సో స్క్వాట్ లంజ్, ఆల్టర్నేట్ లెగ్స్తో అలా చేయండి. స్క్వాట్ లంజ్, మధ్యలోకి వచ్చినప్పుడు స్క్వాట్, మళ్ళీ ఫ్రంట్కి లంజ్, స్క్వాట్ లంజ్, స్క్వాట్ లంజ్, స్క్వాట్ లంజ్, squat, lunge, squat, lunge, squat, lunge. Very good job. ఇప్పుడు గ్రౌండ్ టచ్ చేసి మళ్ళీ పైకి లిఫ్ట్ చేయాలి. గ్రౌండ్ టచ్, లిఫ్ట్, అలా సేమ్ లెగ్తోని ముందుకు వచ్చి మళ్ళీ అదే లెఫ్ట్ లెగ్ పైకి తీసుకొచ్చి కిక్ చేయండి. కిక్ కానీ హనీ కానీ ఏదైనా పర్లేదు. గ్రౌండ్ టచ్, హ్యాండ్స్తో గ్రౌండ్ టచ్ చేసి మళ్ళీ పైకి లిఫ్ట్ చేయాలి, కిక్ చేయాలి. ఫ్రంట్కి ఏ లెగ్ ఉందో దాంతో కిక్ చేయాలి. ఓకే, మళ్ళీ అదర్ లెగ్, గ్రౌండ్ టచ్, కిక్, గ్రౌండ్ టచ్, కిక్, గ్రౌండ్ టచ్, కిక్, గ్రౌండ్ టచ్, kick, ground touch, kick, ground touch, kick.
ground touch, kick. Yes, very good. Mali squat, lunge, 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 squat, lunge. Yes, మళ్ళీ గ్రౌండ్ టచ్, కిక్. బ్రీత్ బాగా ప్రాబ్లం అవుతుంది కదా, అలానే ఉంటుంది. అప్పుడే మంచి కార్డియో వర్కౌట్ అయ్యేది. గ్రౌండ్ టచ్, కిక్, గ్రౌండ్ టచ్, కిక్, గ్రౌండ్ టచ్, కిక్, గ్రౌండ్ టచ్, కిక్. థైస్లో చాలా బర్న్ ఉంటుంది, లెగ్స్లో పెయిన్ ఉంటుంది. ఆ సోర్నెస్ ఉండాలి, ఉంటేనే ఫ్యాట్ లాస్ అవ్వగలిగేది. కమాన్, అదర్ లెగ్. గ్రౌండ్ టచ్, కిక్, గ్రౌండ్ టచ్, కిక్, టచ్, కిక్, టచ్, కిక్, టచ్, కిక్. వండర్ఫుల్. వావ్, ఫెంటాస్టిక్. ఇప్పుడు సైడ్ స్క్వాట్స్, సుమో స్క్వాట్స్. మిడిల్ సుమో, మిడిల్ సుమో, మిడిల్ స్క్వాట్, సుమో స్క్వాట్, మిడిల్ స్క్వాట్, సుమో స్క్వాట్ చేస్తూనే ఉండండి. మిడిల్ సుమో, మిడిల్ సుమో. ఎస్, వండర్ఫుల్. బా చాలా బాగుంది కదా. లవ్ ఇట్, లవ్ ఇట్, లవ్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఇప్పుడు సుమో స్క్వాట్స్ కిందది సైడ్ బెండ్ అవుదాం. సైడ్ బెండ్, సైడ్ బెండ్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. దీనివల్ల సైడ్స్కి అసలు ఎంత బాగా టోన్ అవుతాయంటే సైడ్స్ సూపర్గాని. థైస్ బర్న్తో పాటు సైడ్స్ కూడా చాలా బాగా బర్న్ అవుతుంది. సో దానివల్ల సైడ్స్ అంతా ఈక్వల్గా చాలా బాగుంటుంది మనకి. సో ఇది కంపల్సరీ నార్మల్గా కూడా చెయ్యండి అందరూని. మంచి వర్కౌట్, వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు మళ్ళీ ప్లాంక్ పొజిషన్కి వెళ్ళిపోదాం. మౌంటైన్ క్లైంబర్స్, కమాన్. మౌంటైన్ క్లైంబర్స్ చేస్తూ ఉండండి. తర్వాత బర్పీ చేద్దాం. నెక్స్ట్ ఇమీడియట్ బర్పీ, రీచ్, బర్పీ, రీచ్, బర్పీ, రీచ్, బర్పీ, రీచ్, బర్పీ, రీచ్, బర్పీ, రీచ్, బర్పీ, రీచ్. వెరీ గుడ్. కంట్రోల్ యువర్ బ్రీత్, కమాన్. ఈ గ్యాప్స్లోనే చాలా బ్రీత్ తీసేసుకోవాలి. ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూనే ఉండండి. మ్యాక్సిమం టైమ్స్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి. ఇంకా చాలా వర్కౌట్ ఉంది. మంచి మంచి యాప్స్ అవి చేసేద్దాం. కమాన్, స్క్వాట్ జాక్, 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 స్క్వాట్ జాక్. ఎస్. నెక్స్ట్ జంపింగ్ జాక్స్. కమాన్, జంపింగ్ జాక్స్, జంపింగ్ జాక్, జంపింగ్ జాక్స్. జంప్, 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 జంప్. ఎస్, we did it. Excellent. Superb. Next, లెగ్స్ రెండుని నీస్ మీద బేస్ చేసుకొని కొంచెం లిఫ్ట్ చేసి లెగ్స్ ఇలాగా పుషప్. ఓన్లీ నీ కిందకు ఉండాలి, మిగతా పుషప్ చేస్తుండాలి.
కమ్ ఆన్ డూ ఇట్. మ్యాక్సిమం పుషప్స్ చేయండి. మళ్ళీ సేమ్ ప్లాంక్ పొజిషన్కి వచ్చేసి షోల్డర్ ట్యాప్, షోల్డర్ ట్యాప్, ట్యాప్ 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 ట్యాప్. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, 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 రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఎస్, ఎక్సలెంట్. సూపర్. మళ్ళీ కొంచెం వైట్ చేసి షోల్డర్ ట్యాప్ చేసి ఇలాగా స్లోగా షోల్డర్ ట్యాప్ ఒక 4 ట్యాప్స్ చేయండి స్లోగా. దానివల్ల ఆర్మ్స్కి ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇలాగా ప్లాంక్ పొజిషన్లో అప్ డౌన్ చేయాలి. డాగ్ పోజ్ అలాగా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. అప్ డౌన్, అప్ డౌన్. రిలాక్స్. ఎక్సలెంట్. బ్రీత్ బాగా తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. మళ్ళీ పొజిషన్కి వెళ్ళిపోదాం. బర్పీస్ చేద్దాం. మౌంటైన్ క్లైంబర్స్, బర్పీస్ చేయాలి. మౌంటైన్ క్లైంబర్స్ చేసి బర్పీస్. ఎస్, గుడ్ జాబ్. బర్పీ. మంచి కార్డియో ఈరోజు. ఫస్ట్ అంతా కార్డియో, నెక్స్ట్ యాబ్స్. బర్పీ చేస్తూనే ఉండండి. నేను చెప్పే వరకు బర్పీ చేయండి. కాళ్ళు నాకు కూడా తెగ లాగుతున్నాయి. అసలు ఆపేద్దాం అనిపిస్తుంది. అయినా కూడా నేను చేస్తాను. నేను ఆపుదామన్నా నా మనసు ఆపదు. ఎస్, గుడ్ జాబ్. మళ్ళీ స్క్వాట్ జాక్, స్క్వాట్ జాక్, స్క్వాట్ జాక్, స్క్వాట్ జాక్, స్క్వాట్ జాక్, స్క్వాట్ జాక్. జంప్, 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 జంప్. Jump as much as you can jump. Jumping jacks. Come on. Jumping jacks. 10 to 15 చేయాలి. ఎస్, కార్డియో అయిపోయింది. ఇప్పుడు యాబ్స్లోకి వెళ్ళిపోదాం. స్లీపింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఓకే, నా లెగ్స్ రెండు స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండి చూడండి. ఇప్పుడు బట్ కింద మీ హ్యాండ్స్ పెట్టుకుంటే ఇంకా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇలాగా 20 degrees హైట్ వరకు ఇలాగా స్వింగ్ లాగా. స్వింగ్ అంటే మరీ స్వింగ్ కూడా చేయకూడదు. పైకి కిందికి కానీ కింద టచ్ కాకూడదు. ఫ్లోర్కి టచ్ కాకుండా ఇలాగా కొంచెం 20 degrees హైట్ ఉండాలి లెగ్స్. మళ్ళీ పైకి రీచ్ అవ్వాలి. 20 degrees, మళ్ళీ 90 degrees. 20, 90, 20, 90, 20, 90. ఓకే, వెల్ డన్. చేస్తూనే ఉండండి. నెక్స్ట్ ఇలాగా సర్కిల్స్ చేయాలి. ఫోల్డ్, మళ్ళీ రైజ్. ఇలా ఫోల్డ్, రైజ్, fold, raise, fold, raise, fold, raise, fold, raise, fold, raise. Well done. ఇప్పుడు ఇలాగా టాప్కి కిక్ చేద్దాం. మ్యాక్సిమం హిప్ రైజ్ అవ్వాలి. చూసారా, అలా కిక్ చేయాలి పైకి. హిప్స్ మ్యాక్సిమం రైజ్ అవ్వాలి. బంప్, 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 బంప్. కమాన్, 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 కమాన్. ఎవరి మీద కోపం ఉంది మీకు? వాళ్ళ తనాన్ని పట్టుకొని
బ్రీత్ బాగా తీసుకోండి. నాకు సేమ్ ఫీలింగ్, అయినా నేను ఎక్కడ ఆగట్లేదు. కమాన్, మరీ కష్టమైతే ఒకసారి కాలు కింద పెట్టి మళ్ళీ స్టార్ట్, అంతే. కమ్ 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 కమ్. ఎస్, ఎక్సలెంట్. పొట్టంతా అసలు ఎలా ఉంది, పట్టి పీకేసి లాగేసినట్టు ఉంది కదా, మెలేసేసినట్టు. అలానే ఉండాలి. ఇప్పుడు 1 by 1 ఇలాగా చేయాలి, పూర్తి కాదు. ఇది కూడా సేమ్ 20 degrees ఆల్టర్నేట్ లెగ్స్. ఇలాగా డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్. ఒక లెగ్ పైన ఉంటే ఇంకో లెగ్ కింద ఉండాలి. డౌన్ అప్, డౌన్ అప్. కమ్, చేస్తూనే ఉండండి, పూర్తి గ్రౌండ్కి టచ్ కాకూడదు. ఎక్సలెంట్. ఇప్పుడు నౌకాసనలాగా వేయాలి. లెగ్స్, హ్యాండ్స్ పైకి ఉండాలి. హెడ్, షోల్డర్ అంతాని ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతవరకు హోల్డ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ క్రంచెస్, క్రంచ్, షోల్డర్ క్రంచ్. కమ్, మ్యాక్సిమం షోల్డర్ అంతా పైకి లేవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు పొట్ట పార్ట్ అంతా కూడా అసలు గట్టిగా స్ట్రాంగ్ అయిపోవాలన్నమాట. అస్సలు ఏంటంటే ఒక షివరింగ్ టైప్ ఆఫ్ థింగ్ రావాలి. అక్కడంతా హార్డ్గా ప్రెస్ అవ్వాలి, అప్పుడే ఇది కరెక్ట్గా చేసినట్టు. చాలా హార్డ్ అవ్వాలి ఆ పార్ట్ అంతా. ఓకే, ఇప్పుడు లెగ్స్ కూడా సేమ్. లెగ్స్ కూడా ఇలాగా లిఫ్ట్ చేస్తూ క్రంచ్, 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 క్రంచ్. వెరీ గుడ్. నెక్స్ట్ బైసికల్ క్రంచెస్. కమ్ కమ్ కమ్, do it, do it, do it, do it. Bicycle crunches, come on. Yes, excellent. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ లిఫ్ట్ చేసేయండి. హ్యాండ్స్, లెగ్స్ ఇలాగా లిఫ్ట్ చేసి ఇలాగా ట్యాప్ చేయాలి హ్యాండ్స్తో. మ్యాక్సిమం క్రంచ్ చేస్తూ ఉండండి. లెగ్స్ లిఫ్ట్ చేసి హ్యాండ్స్తో ఇలాగా ట్యాప్స్ చేస్తూ ఉండాలి. మీరు మీ యాప్స్ని ఈ టైంలో బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ మీకు బర్న్ అనేది బాగా తెలియాలి. నెక్స్ట్ లెగ్స్ ఇలాగా కొంచెం లిఫ్ట్ చేస్తూ క్రంచ్, పైకి కిందకి, పైకి కిందకి లెగ్స్ ఇలాగా లిఫ్ట్ చేస్తుండాలి. పూర్తి కిందకి మట్టుకు పెట్టద్దు. 20 degrees వరకే చేసి మళ్ళీ పైకి 20 to 70, 20 to 70 అలాగా. ఎస్ 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 ఎస్, వెరీ గుడ్ జాబ్, ఎక్సలెంట్. లెగ్స్ ఫోల్డ్ చేసి ఇలా హీల్ టచ్ చేయాలి. హీల్ టచ్, హీల్ టచ్, హీల్ టచ్, హీల్ టచ్, హీల్ టచ్, హీల్ టచ్. మీకు ఇంకా మోడిఫికేషన్ కావాలి అనుకుంటే లెగ్స్ అసలు కిందకి పెట్టకుండా కొంచెం ఒక 20 degrees హైట్లో లిఫ్ట్ చేసి ఉంచే చేయొచ్చు. కానీ మరీ అంత సివియర్గా మనకు వద్దు, ఇంకా కష్టమైపోతుంది. ఇంత హిట్ చేస్తూ నెక్స్ట్ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ బట్ రైజ్ చేయాలి. లెగ్స్ ఫోల్డ్ చేసి బట్ రైజ్ చాలా కష్టం, కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు లిఫ్ట్ చేయండి, బట్ రైజ్ చేయండి. పైకి వచ్చినప్పుడు లెగ్స్ బట్ రైజ్ చేయాలి. చాలా హార్డ్ అవుతుంది, అయినా కూడా మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు. దానివల్ల ఆ ప్రెషర్ మనకి సరిపోతుంది పొట్టకి. పొట్ట బాగా తగ్గాలనుకునే వాళ్ళు ఇవన్నీ చేస్తే అసలు బాగా తగ్గిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ బైసికల్ క్రంచెస్. థైస్ ఎంత బర్నింగ్ ఉంటుంది కదా,
ఆ బర్న్ ఉండాలి మనకి, అప్పుడే థైస్ ఫ్యాట్ అంతా కూడా పోయేది. సూపర్. ఇప్పుడు సైడ్కి ఇలా టర్న్ అవ్వండి. సైడ్ టర్న్ చేసి క్రంచ్ సైడ్కి చేయాలి. ఇలా ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే సైడ్ అంతవరకు లిఫ్ట్ చేసి చేయండి. దీనివల్ల మీకు సైడ్స్ అనేది చాలా బాగాని, సైడ్ చాలా మందికి సైడ్ ఫ్యాట్ బాగా ఉంటుంది కదా, సైడ్ యాబ్స్, దానికి బాగా పనిచేస్తుంది. మ్యాక్సిమం సైడ్కి లాగా చేస్తూ ఉండండి. క్రంచ్. ఎస్. అదర్ సైడ్. ఒక లెగ్తో ఇలాగ ఒక లెగ్ని హోల్డ్ చేసి పట్టుకొని చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, లెగ్స్ మూవ్ అవ్వకుండా. హిట్లో మనకి పర్ఫెక్షన్ కన్నా ముందు బర్న్ ఫీల్ అవ్వాలి. మనకు కరెక్ట్ బర్న్ వస్తుందంటే వీఆర్ డూయింగ్ గ్రేట్. మళ్ళీ పొజిషన్కి వెళ్ళి ఇలా కూర్చొని హ్యాండ్స్ సపోర్ట్తోని లిఫ్ట్, స్ట్రైట్, రైజ్, స్ట్రైట్, లిఫ్ట్, స్ట్రైట్, స్ట్రైట్, కమ్, క్లోజ్, ఓపెన్, 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 క్లోజ్, ఓపెన్. ఎస్, 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 ఎస్. గ్రేట్. వండర్ఫుల్. ఎక్సలెంట్ ఉంది కదా బర్న్. నాకు తీరిపోతుంది బాగా, అయినా కూడా నేను వదలను, మిమ్మల్ని కూడా వదలను. నేనంతే, మోనార్క్, ఎవరి మాట వినను. నాతో పాటు మీరు కూడా చేస్తూ ఉండండి. అందరం కలిసి మన బాడీ ఫ్యాట్ అంతా క్లియర్ చేసేసుకుందాం. ఓకే, మళ్ళీ పొజిషన్కి వచ్చేయండి. సేమ్ అదే పొజిషన్లో ఉండి లెగ్స్ని కొంచెం ఇప్పుడు చూడండి, నేను చేస్తాను. సైడ్ ట్విస్ట్, సైడ్గా ఉండి ఇలాగ ఫోల్డ్, క్లోజ్, ఫోల్డ్, క్లోజ్, ఫోల్డ్, ఓపెన్, ఫోల్డ్, ఓపెన్, ఫోల్డ్, ఓపెన్, ఫోల్డ్, ఓపెన్, ఫోల్డ్, ఓపెన్, ఫోల్డ్, ఓపెన్. ఫస్ట్ రైట్ సైడ్ బెండ్ అయితే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బెండ్ అయితే మళ్ళీ రైట్ సైడ్, అలా. ఓకే, వన్ సైడ్ అయిపోయింది, అదర్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యాను కదా ఫస్ట్ నేను, ఇప్పుడు రైట్ సైడ్ బెండ్ అవుతున్నాను. Come on, come on, come on. Yes, 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 yes. కాళ్ళు నాకు పీకేస్తున్నాయి, అయినా చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు చేసేయండి. We did it. ఎక్సలెంట్. బర్న్ అసలు మామూలుగా ఉండదు, కానీ ఆ బర్న్ కోసమే మనం చేసేది కదా. ఎస్, మళ్ళీ పడుకోండి. లెగ్స్ లిఫ్ట్ చేసి హ్యాండ్స్తో ట్యాప్ చేయండి. ఎస్, ఎస్, డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్. ఇంకెక్కడ ఆగద్దు. కమాన్. ట్యాప్, ట్యాప్. నాకు లేవలేకపోతున్నాను, లెగ్స్ అసలు చాలా ఘోరంగా ఉంది. హిప్స్ దగ్గర అంతా కూడా బాగా పట్టేసినాయి, అయినా కూడా చేసేస్తాను నేను. ఎస్, అసలు లేవట్లేదు, సహకరించట్లేదు, అయినా కూడా చెయ్యాలి. కమాన్. అలాంటప్పుడే మనకి ఇంకా ఎక్కువగా క్యాలరీస్ బర్న్ అవుతాయి. మనం చెయ్యలేనప్పుడు చేస్తేనే కిక్ అసలు. ఇప్పుడు వన్ హ్యాండ్ టు అదర్ లెగ్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఓకే, సో ఇలా ట్యాప్ చేయండి. రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ లెగ్. ట్యాప్, ట్యాప్, ట్యాప్. Come, do it.
ఎస్, వండర్ఫుల్. మనకి పొట్ట తగ్గాలంటే ఊరికినే తగ్గదు. సో దానికోసం ఇన్ని కష్టాలు పడాల్సిందే. మళ్ళీ హీల్ టచ్, 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 హీల్ టచ్. మోడిఫికేషన్ చెప్పాను కదా, మరి కిందకి పూర్తిగా టచ్ చేయకుండా కొంచెం రైజ్ చేసి కూడా చేయొచ్చు. లెగ్స్ 20 degrees లోని రైజ్ చేస్తూ అక్కడికి హోల్డ్ చేస్తూ కూడా చేయొచ్చు. ఓకే, నా మళ్ళీ సేమ్ లెగ్స్ టు హ్యాండ్స్ ఇలా ట్యాప్ చేసి వైడ్ చేయాలి. లెగ్స్ ట్యాప్, వైడ్ యువర్ లెగ్స్. అసలు మామూలుగా లేదు, అయినా చేయండి. వైడ్, మళ్ళీ స్ట్రైట్, క్రంచ్, వైడ్, మళ్ళీ టచ్ చేయండి. మీరు ఎక్కడ ఆగద్దు, టచ్ చేయండి, వైడ్ చేయండి. ఎస్, మళ్ళీ టచ్, వైడ్. మ్యాక్సిమం టైమ్స్ చేయండి. నేను ఆగేనని మీరు ఆగద్దు. Come on, lift, touch, wide, lift, touch, wide. Yes, superb, excellent. ఇలాగే చేస్తుండండి, మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. మళ్ళీ బట్స్ రైజ్ చేయాలి, పైకి వచ్చి బట్ లిఫ్ట్ చేయాలి. ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసుకుంటూ బట్ రైజ్ చేయాలి. హీల్ టచ్, ఇలాగా బట్స్ మళ్ళీ దగ్గరికి వచ్చి లిఫ్ట్ చేయాలి. సూపర్. మళ్ళీ నౌకాసనార్థం. హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టి పైకి, లెగ్స్ కూడా పైకి పెట్టి 20 degrees లోని లిఫ్ట్ చేస్తూ అలా మ్యాక్సిమం మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి. పొట్ట అనేది నార్మల్గా స్క్వీజ్ అవ్వదు, విపరీతమైన బర్న్ ఉంటుంది. అప్పుడే మనకి ఫ్యాట్ లాస్ అవ్వగలిగేది. వెరీ గుడ్, వెరీ గుడ్ జాబ్, సూపర్. ఇప్పుడు మళ్ళీ ప్లాంక్ పొజిషన్. ప్లాంక్ ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేసేయండి. ప్లాంక్ హోల్డ్. Wow, 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 we are doing. Yes. చూసారా ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నామో? ఎస్, ఇంకా హోల్డ్ చేయొచ్చు, కానీ ఓపిక సరిపోలేదు. ఓకే, గుడ్ జాబ్. ఒక్కసారి చేసాక కోబ్రా పోజ్ చేసేద్దాం. కోబ్రా అండ్ చైల్డ్ పోజ్. Superb. Child pose. ఒక లెగ్ని ముందుకు పెట్టి ఇలా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ అదర్ లెగ్.
స్ట్రెచెస్ అనేవి మనకి కంపల్సరీ చేయాలి, అప్పుడే మన వర్కౌట్ ఫినిష్ అయ్యేది. ఓకే, we did it. Wonderful, good job, very good job. Now arms వర్కౌట్ చేసేద్దాం. రెడీ, టేక్ యువర్ డంబల్స్. నేనైతే మినిమల్ వెయిట్స్తోనే చేస్తాను, నాకు హెవీ వెయిట్స్కి నేను వెళ్ళను. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు వితౌట్ ట్రైనర్స్ మనం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి స్టార్టింగ్లో. సో అందుకని నేను మినిమం 1 kg వెయిట్స్తోనే చేస్తుంటాను. మీరు కావాలంటే 2 kgs 3 kgs కూడా చేయొచ్చు, కానీ అంతకన్నా చేసుకుంటే మటుకు కొంచెం 5 kgsతో చేస్తే కొంచెం సివియర్ ఉంటుంది, అది కొంచెం చూసుకొని చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్గా అలా ఫాలో అయిపోండి. సేమ్ ఇప్పుడు నేను చేస్తున్నట్టుగానే ఆర్మ్స్ మీరు చూసి ఎగ్జాక్ట్లీ అలాగా ఫాలో అయిపోతూ ఉండండి. సో దీనివల్ల మనకి ఆర్మ్ ఫ్యాట్ చాలా పోతుంది. అండర్ ఆర్మ్స్కి, లవ్ హ్యాండిల్స్కి అన్నిటికి చాలా మంచి వర్కౌట్ అవుతుంది. సో ఈ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ ఏది కూడా నావి మిస్ అవ్వద్దు. నేను చాలా ఆర్మ్స్ ఎక్సర్సైజ్ ఇదివరకు కూడా చేసి పెట్టాను ఆల్రెడీ. సో దానికోసం మీరు ఆర్మ్స్ ఎక్సర్సైజ్ బై అరుణా రాజ్ వర్మ అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు చాలా వర్కౌట్స్ వస్తాయి నావి. సో అవి చూసి ఫాలో అయిపోండి. 10 minutes 15 minutes ఆర్మ్స్ వర్కౌట్స్ కూడా పెట్టాను, సో అవన్నీ ఫాలో అవ్వండి. సో వీటి వల్ల మనకి ఆర్మ్ ఫ్యాట్ అనేది చాలా బాగా బర్న్ అవుతుంది. నేనైతే లిటరలీ హాఫ్ కన్నా ఎక్కువే నావి ఆర్మ్స్ చాలా తగ్గినట్టే, అసలు ఘోరంగా ఉండేవి, అంతా కూడా బాగా టోనప్ అయ్యాయి. ఇంకా చేయాలి. నేను మినిమల్ వెయిట్సే యూజ్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం ఉంది, కానీ నేను ఇలాగే చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే హెవీ వెయిట్స్తోని నేను చేసేసి మళ్ళీ సడన్గా ఎక్కడైనా ఒకసారి బ్రేక్ వచ్చిందంటే అది చాలా మళ్ళీ అంతా కూడా బాగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను రిస్క్ తీసుకోకుండానే కొంచెం స్లోగా చేసుకుంటూ వెళ్తున్నాను. డైలీ చేస్తాను కాబట్టి నేను ఇంకా అలాగ రిస్క్ తీసుకోవట్లేదు. సో మీరు కావాలంటే హెవీ వెయిట్స్ యూజ్ చేయండి, కానీ చాలా జాగ్రత్త, దానివల్ల చేతులు పట్టేసే ఛాన్స్ బాగా ఉంటుంది. సో అది ఒక జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇలా మినిమల్ వెయిట్స్ అయితే మీరు చేసినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు. మీకు సోర్నెస్ ఏదో కొంచెం ఉంటుంది, కానీ ఎక్కువ ఏం ఉండదు. సో ఉన్నా కూడా మీకు అది వెంటనే క్యూర్ అవుతుంది. సో ఇలా ఈ రొటేషన్స్ అన్నీ చేయండి. ఇది ఎగ్జాక్ట్గా నేను ఎలా చేస్తున్నానో చూసి అలా ఫాలో అయిపోండి.
సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ టుడేస్ వర్కౌట్. సో ఈరోజు వర్కౌట్ అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఇంకో మంచి వర్కౌట్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ అరుణారాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon. Signing out. Bye bye.